బ్యూటిఫుల్ డే చిచా. సో మన దగ్గర తాటికల్లు ఈతకల్లు సేమ్ కాన్సెప్ట్ అట్లాంటిది. బట్ మనం బర్చ్ సిరప్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. బర్చ్ సిరప్ కాదు, బర్చ్ శాప్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. చెట్టుకి ఒక చిన్న స్పౌట్ని మనం లోపలికి కూర్చున్నాం అనుకో, దాని నుండి చిన్న చిన్నగా వాటర్ వస్తుంది. సో స్ప్రింగ్ టైంలో బ్రేకప్ సీజన్ అంటే మొత్తం ఐస్ మొత్తం మెల్ట్ అవుతున్నప్పుడు ఇట్లాంటిది మనం చేయొచ్చు. ఈ వాటర్తోని జస్ట్ క్లియర్ వాటర్ లాగానే ఉంది ఇది. ఓకే, కొద్దిగా వాటర్ కన్నా కొద్దిగా యూనిక్ టేస్ట్ ఉంటుంది, తెలిసిపోతుంది ఇది వాటర్ కాదు అని. బట్ ఇక్కడ 2 బకెట్లు ఉన్నాయి, చిన్నవి గ్యాలన్ బకెట్స్. మళ్ళీ ఇక్కడ ఇంకో బకెట్ ఉంది, ఆల్రెడీ మూతి పెట్టిన కాబట్టి దానిలో మళ్ళీ నేను ఈ గ్లాస్ పెట్టను. బట్ ఈ చెట్టు నుండి అయితే చాలా శాప్ వస్తుంది. సో దీన్ని మనం బాయిల్ చేసి మొత్తం అన్నీ బాయిల్ చేసిన తర్వాత మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత దాంతో మనం సిరప్ చేసుకోవచ్చు. ఏదైనా మ్యారినేషన్స్లో వేయచ్చు, లేదంటే డైరెక్ట్గా తాగొచ్చు. నాకు టేస్ట్ ఎలా అనిపించిందంటే మొత్తం దగ్గరకు వచ్చినాక బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిన బ్రౌన్ కలర్ వాటర్ని మనం తాగితే బెల్లం నీళ్ళలాగున్నాయి. సో వెరీ ఇంట్రెస్టింగ్, కానీ చాలా హెల్దీ. ఫస్ట్ 2 వీక్స్లోనే కొద్దిగా మంచి వాటర్ వస్తాయి, దాని తర్వాత వస్తుంది కానీ ఇట్స్ నాట్ ఐడియల్ ఎనీమోర్. బట్ ఇప్పుడైతే మన గరాజ్ ఓపెన్ చేసినాం, కాలు దిగాల.